తెలుగు సినిమా విమర్శ అంటే అయితే కొత్త చిత్రాల సమీక్ష లేదా పాత చిత్రాల గొప్పదనం విశ్లేషణగా స్థిరపడిపోయింది. దీనికి భిన్నంగా అరుదుగా కొంతమంది సినీ చిత్రకారులు ఉంటారు. సినీ రంగం స్థితిగతులపై సుదీర్ఘ కాలంగా విశ్లేషణ, పరిశోధాత్మక వ్యాసాలు రాస్తున్న విశిష్ట చరిత్రకారుడు డాక్టర్ రెంటాల జయదేవ. ఆయన ఇప్పుడు మన సినిమా ఫస్ట్ రీల్ పేరుతో అనితర సాధ్యమైన కృషి చేశారు. మన తెలుగు సినిమాయే కాక మొత్తం దక్షిణాది భాషా చిత్రాల తొలినాళ్ల చరిత్రను ఈ బృహత్ గ్రంథంతో వెలుగులోకి తీసుకువచ్చారు. అసలు మన దేశంలో సినిమా ఎలా మొదలైంది, అది మన దక్షిణాదికి ఎలా విస్తరించిందో రచయిత తెలిపారు. బొంబాయి, కలకత్తా, మద్రాసుల్లో, హైదరాబాద్ స్టేట్లో, కన్నడ దేశంలో, మలయాళ సీమలో ఇలా ప్రాంతీయ శాఖలుగా భారతీయ సినిమా ఎలా ప్రారంభమైందో తెలిపారు. అప్పట్లో మూకీ సినిమాల పట్ల ప్రజలు ఆదరణ చూపించారు. అయితే తెర మీద ఏవో బొమ్మలు పరిగెడుతూ ఉన్నాయి తప్ప మాటలు పాటలు లేవనే అసంతృప్తి కొంత ఉండేది. ఆ సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్ర పరికరాల సహాయంతో మాటలున్న టాకీ చిత్రాలు ప్రదర్శించేందుకు వీలు కలిగింది. అలా విదేశీ టాకీల దిగుమతి ప్రదర్శన సాగుతున్న పరిస్థితుల్లో 1931 మార్చి 14న భారతదేశపు మొదటి టాకీ ఫీచర్ ఫిలిం ఆలం ఆరా విడుదలైంది. ఆలం ఆరా తర్వాత 4 ఏళ్లలో సైలెంట్ సినిమాల నుంచి శబ్ద చిత్రాల మార్పు పూర్తిగా జరిగిపోయింది. తొలి భారతీయ టాకీ హీరోయిన్ జుబేదా మన హైదరాబాదీ కోడలే. స్టంట్ మూకీల స్టార్ హీరో మాస్టర్ విఠల్ తొలి టాకీ హీరో అయ్యే అదృష్టం పట్టినా ఎక్కువ కాలం తన స్టార్ హోదాను నిలబెట్టుకోలేకపోయారు. ఇందులో హీరోగా అవకాశం చేజారిన మెహబూబ్ ఖాన్ మాత్రం తర్వాతి కాలంలో స్టార్ డైరెక్టర్గా ఎదగటం విశేషం. తొలి భారతీయ టాకీ ఆలం ఆరా రూపకల్పన ఎంత ఆసక్తికరమైందో ఆ చిత్ర నిర్మాణ శిల్పి అర్దేషీర్ ఇరానీ సినీ ప్రస్థానం కూడా అంతే ఆసక్తికరమని ఆ భారతీయ టాకీపతి విశిష్టత, గొప్పదనాన్ని వివరించారు. తొలి పూర్తి తెలుగు టాకీ ఏమిటని అడగగానే అందరూ సర్వసాధారణంగా భక్త ప్రహ్లాద 1932 అని చెబుతారు. ఇక ఈ పుస్తకంలో రెంటాల జయదేవ మరో కొత్త పరిశోధనతో ముందుకు వచ్చారు. 10 ఏళ్ల పూర్తి నిడివి 100% సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద రిలీజు 1932 ఫిబ్రవరి 6 కన్నా 3 నెలల పైచిలుకు ముందే 1931 అక్టోబర్ 31న విడుదలై తెరపై బొమ్మలు తెలుగులో మాట్లాడిన, తెలుగు త్యాగరాయ కీర్తనలతో అలరించిన తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ సినిమా కాళిదాస్. ఆ సంగతి పుష్కర కాలం క్రితమే మన దృష్టికి తెచ్చిన జయదేవ తీరా తమిళులు ఆ చిత్రాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమిళ సినీ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే తెలుగు మాటలు పాటలున్న ఆ చిత్రాన్ని తెలుగు వాళ్ళమైన మనం లెక్కలో పూర్తిగా వదిలేసుకుంటున్న సంగతిపై ఈ రచనలో ఫోకస్ లైట్ చేశారు. కాళిదాస్ పూర్తి నిడివి కథా చిత్రమేమీ కాదు, అది అసలు ఒకే సినిమా కూడా కాదు. 3 చిన్న నిడివి చిత్రాలను కలిపి ఒకే షోగా జనానికి చూపిన కదంబ కార్యక్రమ ప్రదర్శన. అసలు సినిమాకు ముందు వెనక తమిళ పాటలు, డాన్సుల లఘు చిత్రాలు 2 వేశారు. తమిళులు తమ చరిత్ర లెక్కల్లో కాళిదాస్ను తొలి తమిళ టాకీగా చెప్పుకుంటున్నా అందులో అసలు తమిళ డైలాగులే లేవు. అచ్చంగా తెలుగు డైలాగులతోనే ఆ కథను చిత్రీకరించారని రెంటాల తెలియజేశారు. నిజానికి 4 రీళ్లే ఉన్న ఆ కాళిదాస్ లఘు కథా చిత్రం పూర్తిగా తెలుగు డైలాగులతోనే నడిచిన సినిమా అని తన నూతన పరిశోధనలో వెల్లడించారు. అది అచ్చమైన తెలుగు మాటల సినిమా అనేందుకు సాక్ష్యాధారాల బలం చేకూరుస్తూ అప్పట్లోనే ఆ చిత్ర హీరోయిన్ టిపి రాజలక్ష్మి, ఆ చిత్రంలో నటించిన ఎల్వి ప్రసాద్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ రోజుల్లో తమిళ ఆనంద వికటన్ మ్యాగజైన్లో ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన వ్యంగ్యపూరిత సమీక్ష, ఇలా అందరూ ఇచ్చిన ఇంటర్వ్యూలు, రాసిన మాటలను ఆధార సహితంగా జయదేవ ఈ పుస్తకంలో బయటపెట్టారు. అలా 1కి 3 లఘు చిత్రాల సమాహారంగా రిలీజ్ అయిన తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ కాళిదాస్లో కథానాయిక పాత్ర ధరించిన టిపి రాజలక్ష్మి బహుముఖ ప్రజ్ఞాశాలిని. టీనేజ్లోనే పెద్ద రంగస్థల నటిగా మూకీ స్టార్గా వెలిసిన రాజ్యలక్ష్మి
ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఇన్ సౌత్ ఇండియా, విప్లవాత్మక నవల రచయిత్రిగా, సినీ నిర్మాతగా, సామాజిక ఉద్యమకారిణిగా వెలుగొందిన ఆమె చివరలో ఆర్థిక పరాజయాలతో ఆస్తులన్నీ కరిగిపోయి అనామకంగా కన్నుమూయటం విషాదం. ఆ కథంతా ఈ పుస్తకంలో చదవచ్చు. అలాగే వెండి తెరపై కలర్ దృశ్యాల ఆవిర్భావ వికాసాల కథను, అప్పట్లోనే సినిమా సమీక్షకులపై చెలరేగిన విమర్శల దుమారాన్ని కూడా ఇందులో తెలియజేశారు రెంటాల. గతంలో పరిశోధనాత్మక దృష్టితో వాస్తవాలను పరిశీలించని సినీ పండిత మన్యులు కొందరు మొదట భక్త ప్రహ్లాద, ఆపైన కాళిదాసు అధ్యాయని వాస్తవ విరుద్ధ అంశాలను చాలా కాలం ప్రచారంలో పెట్టారు. దాంతో అటు కాళిదాసు విడుదల గాని, ఇటు భక్త ప్రహ్లాద విడుదలకు కానీ మనం చూసుకుంటే అస్సలు సంబంధమే లేని విషయంగా అర్థం చేసుకోవచ్చు. దాంతో అటు కాళిదాసు విడుదల 1931 అక్టోబర్ 31కి కానీ, ఇటు భక్త ప్రహ్లాద విడుదల 1932 ఫిబ్రవరి 6కి కానీ అసలు సంబంధమే లేని 1931 సెప్టెంబర్ 15 అనే తప్పుడు తేదీ తెరపైకి వచ్చింది. అది తెలుగు సినిమా జన్మదినం అంటూ అసలు పుట్టలి తేదీన తెలుగు సినిమాకు పుట్టినరోజు వేడుక జరుపుతూ వచ్చారు. అది తప్పు అన్న సంగతి 2011లోనే ఈ పుస్తక రచయిత రెంటాల జయదేవ తన పరిశోధనతో తేల్చారు. జయదేవ తొలి లఘు నిడివి 4 రీళ్ల తెలుగు టాకీ కాళిదాస్, తొలి పూర్తి నిడివి 10 రీళ్ల తెలుగు టాకీ భక్త ప్రహ్లాదతో పాటు మన తెలుగు తర్వాత తమిళంలో పూర్తి స్థాయి నిడివి టాకీలు వచ్చాయని వెల్లడించారు. పూర్తి నిడివి టాకీల్లో సైతం మన తెలుగు భక్త ప్రహ్లాద తర్వాతే తమిళ పూర్తి నిడివి తెలుగు టాకీ హరిశ్చంద్ర 1932 ఏప్రిల్ 9న వచ్చింది. చరిత్రకారులకు చాలా కాలంగా ఉన్న సందిగ్ధతను పోగొట్టారు. ఆసక్తికరమైన అప్పటి టాకీ టెక్నిక్, పాఠాలు అంటూ అప్పటి ఛాయాగ్రహణం, సౌండ్ రికార్డింగ్, కలర్ ప్రింట్ల విషయంలో వచ్చిన క్రమ వికాస పరిణామాన్ని కూడా ఈ పుస్తకంలో మన కళ్ళ ముందు ఉంచారు. తెలుగు తమిళంలో కంటే కొంత ఆలస్యంగా, అంటే 1934లో తొలి కన్నడ టాకీ సతీ సులోచన విడుదలైంది. కన్నడ టాకీ పితామహుడిగా కొనియాడబడే నట, దర్శక, నిర్మాత వైవి రావు తెలుగువాడే. త్రిపురాంబ తొలి కన్నడ టాకీ హీరోయిన్. ఆ తొలి కన్నడ టాకీకి సంగీత దర్శకత్వంలో కీలకమైన HR పద్మనాభ శాస్త్రి మన తెలుగువాడే. అవన్నీ ఈ రచనలు ఆసక్తికరంగా తెలియజేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాల తర్వాత 1938లో కానీ తొలి మలయాళ టాకీ బాలన్ విడుదల కాలేదు. తొలి మలయాళ టాకీలో నటించిన హీరో, హీరోయిన్, దర్శకుడు, ఈ ముగ్గురిది చాలా చిత్రమైన కథ. ఈ ముగ్గురు జీవితంలో ఎక్కడ మొదలై ఎక్కడ చేరారని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చివరకు టీ షాప్లో సర్వర్గా మారిన హీరో, 3 సినిమాలకి కెరీర్ ముగిసిన హీరోయిన్, సినిమాల్లో సర్వం కోల్పోయి దుస్తుల వ్యాపారిగా మారిన దర్శకుడు. ముగ్గురే. ఒక్కొక్కరిది ఒక్కో సినిమా కష్టం, ఒక్కో సినిమా స్టోరీ. ఇక మలయాళ సినిమాలో ప్రవేశించిన మన తెలుగు తారలు కాంతారావు, CSR, ఆంజనేయులు, విజయ నిర్మల, ఊర్వశి, శారద తదితరుల ప్రగతి, విద్యావంతుల వేదికగా మారిన మలయాళ సినిమా అనేక మార్పులకు అందమైన చిరునామా అంటూ ఆ చిత్ర పరిశ్రమ ఒడిదుడుకులను, గొప్పదనాన్ని తెలియజేశారు. తెలుగు, తమిళమే కాదు, ఇతర దక్షిణాది భాషల సినిమా చరిత్రలో ఇప్పటిదాకా తప్పుగా నమోదైన పలు విషయాలను ఈ పరిశోధనాత్మక రచనలో జయదేవ సరిచేయటం విశేషం. ఇవాల్టికి కన్నడ సినిమా చరిత్రలో చరిత్రకారులు తొలి కన్నడ టాకీ సతీ సులోచన 1934ను హీరోయిన్ త్రిపురాంబ అంటూ KLV వసంత అనే తమిళ సినీ నటి ఫోటో వేస్తున్న సంగతిని ఆయన బహిర్గతం చేశారు. ఇలా దక్షిణాది భారతీయ భాషల చరిత్రను సాధికారికంగా రూపొందించడంలో జయదేవ చేసిన కృషి ప్రశంసించదగింది. కొన్ని సంస్థలు, యూనివర్సిటీలు కలిసి పని చేయాల్సిన పనిని ఒక వ్యక్తిగా రెంటాల జయదేవ ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి భుజాన వేసుకున్నారు. విశేషంగా శ్రమించి సమాచారం సేకరించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయటమే కాక అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుండి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. అరుదైన విలువైన ఫోటోలను, 100 ఏళ్ల క్రితం నాటి పేపర్ క్లిప్పింగులను చూడముచ్చటగా విస్తృతంగా ఇచ్చారు. దానివల్ల ఈ సినీ చరిత్ర గ్రంథం అందంగా, ఆకర్షణీయంగా తయారవటమే కాదు మరింత సాధికారతను సంతరించుకుంది. భారతీయ, మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ రెంటాల జయదేవ మన సినిమా ఫస్ట్ రీల్ మంచి రెఫరెన్స్ బుక్గా చిరకాలం నిలిచిపోతుంది. ఇది అందరూ కొని, చదివి పదిలంగా దాచుకోవాల్సిన అరుదైన రచన.